తర్వాత మళ్ళీ కూడా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మండల సర్పంచుల ఫోరం మీడియా సమావేశం నిర్వహించింది. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. సభలో కాంగ్రెస్ సర్పంచుల ముత్యాల రాములు, పెగడ విజయ్ కుమార్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంఆర్ఆర్ కార్యాలయం ద్వారా నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆదేశాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తన ఆంకర ద్రోహాన్ని చూపుతున్నాడు. లబ్ధిదారులను తన క్యాంప్ ఆఫీస్కి పిలుచుకొని బాల్కొండ క్యాంప్ ఆఫీస్ పిలుచుకొని అంత దూరం లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి చెక్కులు ఇవ్వడం అది లబ్ధిదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతున్నది. దానికి మా మోర్తాడ్ మండలంలో 48 చెక్కులు రావడం జరిగింది. చేయకుండా ప్రశాంత్ రెడ్డి గారు అహంకార ధోరణితో సొంతంగా నిర్ణయాలతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు. దీనికి మేము సర్పంచ్ ఖండిస్తున్నాము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు, సాది ముబారక్ చెక్కుల పైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు